బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మనము ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16, 17 వచనం చదువు ధ్యానించుకుందాం. John chapter 14 verses 15 to 17. Gospel according to John chapter 14 verses 15 to 17. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వీడియోలో దీవించిన కాక. ఎవరైనా ఇంగ్లీష్లో కూడా చదవండి ఒక్కసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమ స్వరూపైన మా తండ్రి, ఈ యొక్క వాక్య భాగంలో నాయన ప్రభువా, మీరు మాట్లాడినటువంటి మాటలను మేము ధ్యానించుకోవచ్చుగా ప్రభువా, నన్ను మీ యొక్క రెక్కల చాటున మరుగుపరిచి మీ యొక్క సందేశమును మాకు అందించండి. ప్రతి ఒక్కరూ నాయన ప్రభువా, మీ యొక్క ఆత్మీయ మేలుకొల్పులోనైనా ప్రభువా మేము నిలబడొచ్చు. అనుదినము మీ యొక్క సత్య వాక్యము చేత కట్టబడి మా యొక్క జీవితములు, మా యొక్క దేహములు, మా యొక్క నాయన ప్రభువా ప్రతి కార్యములను మిమ్మును స్తుతించి మిమ్మల్ని గణపరిచే వారుగా మనను స్థిరపరిచి నడిపించుకోమని యేసు శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము. ఈ యొక్క వాక్య భాగం చదివినప్పుడు మనకేం అర్థం అవుతుందంటే, యేసు ప్రభు తన యొక్క శిష్యులతో మాట్లాడాడు మాట మనము ఇక్కడ చూడగలము. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అంటే యేసు ప్రభు ఎలా కనపడుతున్నారు ఆయనకి, వారందరికీ ఏ విధంగా కనపడుతున్నాడు? మనుష్య రూపంలో కనపడుతున్నాడు. కానీ దేవాది దేవుడు మనుషుని యొక్క రూపంలో వారి ముందు కనపడుతున్నాడు. కాబట్టి దేవుడే మానవుడిగా మరి వారి ముందు నడిచినటువంటి విషయాలు మనం చూస్తున్నాము. నిజమే, వారు చూసినటువంటి ఆ యొక్క నేత్రాల ద్వారా మరి దేవుణ్ణి ఆ యొక్క సజీవంగా చూసినటువంటి వారి కన్నులు ఎంత భాగ్యమైనవో. మరి ఆయన అంటున్నారు యేసు ప్రభు రెండో మాటగా, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ఈ యొక్క మాట ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? యేసు ప్రభు తను ఈ యొక్క లోకమును విడిచి వెళ్ళిన తర్వాత మనకి ఎవరు తోడుగా ఉంటారు? మరొక ఆదరణకర్త. అంటే యేసు ప్రభువు మరి శిష్యులను ఏ విధంగా వారిని ఆ యొక్క శిక్షణలో నడిపించారో మనం చూస్తున్నాం. ఆయన ఎలాగా మీరు లోకానికి వెళ్ళి మీరు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మరి చూస్తే ఒక రోజు దేవుడు వారు అనుకున్నారు, మనందరికీ కూడా ఇశ్రాయేలీలందరికీ కూడా ఒక విమోచకుడు వచ్చాడు. ఏంటంటే వారు ఎలాగైతే ఆ యొక్క రోమియుల చేత వారు బంధింపబడి మరి ఏ విధంగా వారు వాళ్ళ చేత మరి కష్టాలు పడుతున్నారో ఆయన చూసిన తర్వాత మనకందరికీ ఒక విమోచకుడు వచ్చాడని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు. కానీ యేసు ప్రభు వచ్చి ఆత్మ స్వరూపి, ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఏర్పరచడానికి రాలేదు, కానీ ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించి వెళ్ళాలని చెప్పేసి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన డ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన వెలుగు మయముగా మరి దేవుని యొక్క మరి రిప్రజెంటేటివ్గా మనం చూస్తుంటాం. అనేక మంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇవి వచ్చి మందులు తయారు చేసే ఫ్యాక్టరీస్. కానీ ఆ మందులు తయారు చేసే ఫ్యాక్టరీకి వచ్చినటువంటి మాటలు చెప్పాలంటే ఏం చేస్తారు? రిప్రజెంటేటివ్స్ని కొంతమంది ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఫార్ములాస్ గురించి అంతా చెప్తారనమాట. మేము కూడా కొన్నిసార్లు డాక్టర్ని చూడడానికి వెళ్ళినప్పుడు మాకంటే ముందు ఒక 2 నిమిషాలు అని చెప్పి గవాలని వెళ్తారు. ఏంటి 2 నిమిషాల్లో ఏమిటి వాళ్ళు చెప్తారని చెప్తే ఒక పెద్ద షీట్ తీస్తారు. ఆ షీట్ తీసి ఇలాగా 4
ఆ డాక్టర్ వీళ్ళు నోట్ నుంచి ఏం చెప్పరు, కానీ ఆయన వాడు ఇటు తిప్పుతుంటే అన్నింటికి తలగా ఆడిస్తుంటాడు. ఎమ్మిడే నెక్స్ట్ పేజీలు తిప్పుతూ ఉంటారు, 5-6 పేజీలు తిరుగుతాయి, ఎమ్మిడిగా మొత్తం నేర్చుకుంటాడంట ఆయన. ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఫార్ములాస్ ప్రతి ఒక్కటి దాంట్లో తెలపబడతాయి అనమాట. ఆ విధంగా కొన్నిసార్లు మనకి ఈ విధంగా మనకి శిక్షణ అనేది మనకి ఏర్పడుతున్నప్పుడు, అంటే బేసిక్గా దేవుని యొక్క శిష్యులకు ప్రతి ఒక్కటి నెరవేర్చబడింది, కానీ వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు వారితో పాటు కూడా ఉంటాడని చెప్పేసి. కానీ ఆయన వదిలి వెళ్ళిపోయేటువంటి సమయము వచ్చింది కాబట్టి ఆయన వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. సరే, ఈ ఆత్మస్వరూపి ఏమిటి కార్యాలు చేస్తారంటే, 3వదిగా 17వ వచనములో లోకము ఆయనను చూడదంట, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ యొక్క మాటను చూసినట్లయితే దేవుడు ఆయన శిష్యుల ముందు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ యొక్క దూతలు చెప్తారు ఆయన ఎలాగ వెళ్ళిపోయాడు, అలా మరలా వచ్చి ఆయన వారందరినీ కొనిపోబోతాడు అని చెప్పేసి చెప్పారనమాట. ఆ విధంగా శిష్యులకు దాని తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఎక్కడ నెరవేరుతుంది? అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో ఆదరణకర్త అయినటువంటి మరి హోలీ స్పిరిట్ వారి మధ్యకు రావడం అనేది జరుగుతుంది అనమాట. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ యొక్క మాటను మనం చూడవచ్చు. యాక్ట్స్ చాప్టర్ 1:8లో మనం చూడొచ్చు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అంటే వేరొక ఆదరణకర్త, అంటే ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపిస్తున్నటువంటి విషయాన్ని ముందుగా వారికి ఏం చేశారు? బయలుపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వారు అనేటువంటి ఆ యొక్క మాట మనం చూసినట్లయితే, ఈరోజు మనం సెన్సిటివ్ అనేటువంటి మాటను మనం ధ్యానించుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సున్నితమైనటువంటి వాడంటే ఆయన ఒక ఎట్లాంటి వారు? డౌన్ ఏమంటారు? పావురం. ఆ యొక్క పావురమును పోలే ఆయనను పోల్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క పావురము ఏ విధంగా సెన్సిటివ్గా ఉంటుందో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సెన్సిటివ్గా ఉంటాడు, అంత సున్నితంగా ఉంటాడు అనమాట. అందుకోసమే ఆయన అంటాడు, హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఉండి నేను తలుచున్నాను అంటున్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో, అంగీకరిస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆయన మనతో పాటు వాసము చేయడానికి ఆయన లోపలికి వస్తాడనమాట. ఆ విధంగా దేవుని మనం ఆహ్వానించాలి. అంటే ఈ లోకములో మనము ప్రతి కార్యమును, అంటే మనము ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నటువంటి ఆ యొక్క విషయాలు మనం చూసినట్లయితే దానికి ఎంతో మనము దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా చెప్పామంటే దానివల్ల అనర్హాలు, అంటే ఎవరికైనా ఏదైనా హాని జరుగుతుందా, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకేమైనా హాని జరుగుతుందా, లేకపోతే మనం ఎక్కడికన్నా మనం ఏదైనా చేయాలన్నా కానీ దానిలో ఒక సురక్షితమైనటువంటి కార్యం మనకి ఉంటుందా, మనకి అది హెల్ప్ఫుల్గా ఉంటుందా అనేటువంటి విషయాలు చూస్తే అవన్నీ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ కొన్నిసార్లు తప్పిపోయేటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ మనం ఎల్లప్పుడూ తప్పిపోకుండా మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళడానికి, ముందుకు సాగడానికి ఎటువంటి శక్తి మనకు సహాయపడుతుందంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము, కాపుదల మనకు తోడుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధాత్మకు వచ్చినటువంటి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలంటే 3 కార్యాలు మనం చూద్దాం. ఆ తర్వాత మరికొన్ని విషయాలు చూద్దాం. ఈ 3 కార్యాలు ఏమిటంటే పరిశుద్ధాత్మ యొక్క నిర్వహణలో, అంటే ఆయన డైరెక్షన్లో మనము నడవాలని చెప్పేసి మనము ఎదురు చూడాలన్నమాట. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి, ఆయన నిర్వహణలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క ఆలోచన మనకి కావాలి. ఎందుకంటే మనము లిమిటెడ్ అనమాట. మన యొక్క ఆలోచనలన్నీ కూడా మనకు లిమిటెడ్. మనము సూపర్ న్యాచురల్ ఎబిలిటీ మనకు కావాలంటే, అంటే మనము ఊహకు అతీతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు కావాలి. అంటే ఆయన డైరెక్షన్లో మనం నడవాలని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి వేడుకుంటామో ఆయన మనకు సహాయంగా ఉంటాడు. మొదటి విషయంగా ఆయన యొక్క నిర్వహణలో మనము ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కావాలి. రెండవది మనకి ఏం కావాలంటే దేవుడు
తన యొక్క సమయములో మనలను నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం కూడా మనకు తెలియాలి. ఆయనకంటూ ఒక సమయం ఉంది. మనము త్వరపడతామేమో కానీ కొన్ని విషయాల్లో దేవుడు ప్రతిదానికి ఏం చేస్తున్నాడు, ఒక సమయాన్ని ఆయన ఉంచుతున్నాడు అనమాట. ఆ సమయానుకూలంగా ఆ కొన్ని కార్యాలు జరగవలసిన కార్యాలు ఉన్నాయన్నమాట. అందువలన మనము సమయోచితమైనటువంటి కార్యాలు జరగాలని చెప్పేసి దేవుణ్ణి ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కోసము, తర్వాత పరిశుద్ధాత్మని యొక్క సమయాని కోసం మనము వేచి ఉండవలసిన వారంగా ఉన్నాం. మూడవ విషయం మనం చూసినట్లయితే మనం ఎలా ఉండాలంటే, దేవుని యొక్క సమక్షములో ప్రతిదీ కూడా ఆయన బ్రేక్ త్రూ చేస్తాడు. మనము బ్రేక్ త్రూ అనే మాట నేను చూశాను డిక్షనరీలో, దానికి పురోగతి అనేటువంటి మాట ఉంది. మరి ఇక్కడ ఎంతమంది పురోగతి అంటే మరి తెలుస్తుందో లేదో నాకు తెలియదు. మరి పురోగతి అంటే బ్రేక్ త్రూ అంటే మనకు ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఒక గట్టు పరిస్థితి ఉందనుకోండి, దాని నుంచి మనం అవతలకి వెళ్ళాలంటే మనకి ఏం కావాలా, ఒక శక్తి కావాలన్నమాట. ఆ శక్తిని దేవుడు ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అంటే లోకము, మీరు ఇక్కడ మనం చూస్తున్నాము, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. అంటే అందుకోసమే లోకస్తులు ఏమనుకుంటారు, లోకము అందుకోసమే చాలా మంది కూడా వారికంటూ కొన్ని దేవుళ్ళను ఏర్పరచుకుంటారు. శిల రూపములో చెట్లను కూడా, వీటన్నిటిని కూడా వారు ఏమనుకుంటారు, మాకు కనపడేదే ప్రత్యక్షమైన దేవుడు అంటారు. గబాలు మనం కూడా దేవుడు అనేస్తారు. జాగ్రత్త, నమ్మద్దండి. కొన్నిసారి మనం దేవుళ్ళం కాదు, మనం ఏ పాటి వారము. కాబట్టి మనము కాకపోతే మనల్ని గౌరవార్థంగా వారు కొన్నిసార్లు మనల్ని హెచ్చించవచ్చేమో కానీ, దేవుని బిడ్డలుగా మనల్ని ఒకవేళ హెచ్చైనటువంటి రీతిలో మనల్ని ఉంచవచ్చేమో కానీ, మనం దేవుని యొక్క ప్రతినిధులుగా మనం కనపడుతున్నాం. కాబట్టి ఆయన దేవుడు, ఆయనకే ప్రతి మహిమ మనం చెల్లించాల్సిందిగా ఉందన్నమాట. ఎవరైనా ఏదైనా మనకి ఎవరైనా చెప్పారనుకోండి, మన గురించినటువంటి విషయాలు మనము చాలా ఏమంటారు, ఆశీర్వాదయుక్తమైనటువంటి వారము, లేకపోతే వారు మనం పొగిడేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనుకోండి, మనం ఏం చేయాలి, ఒకటే ఒక మాట, మనము నిజమే ఈ లోకంలో మనం పని చేస్తున్నాం, కానీ ప్రతి ఘనతకు, మహిమకు, ప్రభావానికి ఎవరు కారణం, దేవుడే కారణం. కాబట్టి మనకు ఎవరన్నా ఏదైనా ఒక ఆ విషయమైనటువంటి గ్లోరీ మనకు తీసుకొచ్చారంటే మనం ఏం చేయాలంటే, అంతా ఆ దేవుని దయ వలన జరిగిందనేటువంటి మాటను మనం చెప్పడానికి మనం వెనకాడకూడదు. కాబట్టి దానికోసం మనం ఎంత సెన్సిటివ్గా ఉండాలంటే, దేవుడు మనల్ని చూస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాంగిర దేవుని అని దేవుడు మరి తమిళ్లో చూస్తున్నాం. ఆయన మనల్ని చూసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆ యొక్క దేవుని నామాలు గురించినటువంటి ఆ యొక్క పాటలు కూడా మనం పాడుకున్నాం అన్నమాట. ఎన్నో నామాలు దేవునికి ఇచ్చారు, ఇవ్వబడినాయి. ఆ నామాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏ విధంగా ఆయన ఈ లోకంలో కనపడుతున్నాడో వాటిని గురించినటువంటి కార్యములుగా ఉన్నాయి. కాబట్టి 3 విషయాలు మనం చూసాము. ఒకటి నిర్వహణ, దేవుని యొక్క నిర్వహణలో నడవబడాలి. దాని తర్వాత దేవుని యొక్క సమయానుకూలంగా మనం నడవాలి. దాని తర్వాత మన జీవితంలో బ్రేక్ త్రూ సమయాన్ని దేవుడు ఇస్తాడు. దానికోసం మనం ఏం చేయాలి, వేచి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి సామెతలు 3వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు ఒకసారి చూసినట్లయితే దేవుని యొక్క మాటలు మనం చూద్దాం. నా కుమారుడా, Proverbs chapter 3 verses 21, నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క అభయ వాక్యములు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాయో చూస్తున్నాం. దుర్మార్గులకు, నీతిమంతులకు మరి ప్రతి ఒక్క ఆపద సిచ్యువేషన్ అదే. కానీ ఎవరు భయపడరు? దేవుని బిడ్డలు భయపడరు, కానీ లోకస్తులు భయపడతారు. కానీ దేవుడు మనకు అటువంటి దృఢమైనటువంటి ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడంటే, ఆయన అంటే పరిశుద్ధాత్మ ఎంత మరి సున్నితమైనటువంటి వారో మనం చూస్తున్నాము. కానీ ఆయన ఎట్లాంటి ఒక స్థితిని అనుగ్రహిస్తున్నాడంటే, దృఢమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి సున్నితమైనటువంటి ఆ యొక్క చర్యలోనే మనము ఎటువంటి సంపాదన కలిగి ఉన్నాము, శక్తివంతమైనటువంటి సంపాదన కలిగి ఉన్నాము.
కానీ లోకస్తులు చూసినట్లయితే ప్రతి ఒక్కటి వారికి మేడలు ఉండొచ్చు, మరి మిద్దెలు ఉండవచ్చు, మరి ప్రతి ఒక్కటి ఉండవచ్చు, బలమైనటువంటి ఆశ్రయపట్నం కూడా వారు కట్టుకొని ఉండవచ్చు. కానీ ఒక ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? అమ్మడే భయపడిపోతారనమాట. కాబట్టి మనము దేవుని యొక్క స్థితిలో, ఆయన యొక్క నీడలో మనం బ్రతుకుతున్నామంటే దేవుడు నాతో కూడా ఉన్నాడనేటువంటి అభయ వాక్యాన్ని నమ్ముకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సున్నితమైనటువంటి పరిశుద్ధాత్మను పొందడానికి, ఆయనను మనం పొందుకున్నప్పుడు ఎటువంటి మన యొక్క జీవితాల్లో మార్పు కలుగుతుంది, కార్యాలు జరుగుతాయి అనేది మనం చూసినట్లయితే మొదటిగా మన జీవితాల్లో మార్పు కలుగుతుందంట. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం కలిగినప్పుడు మన జీవితాల్లో ఏం కలుగుతుంది? మార్పు. అదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్. మొదటిగా ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనే మాటను మనం చూసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం ఒకసారి చదువుదాము. టైటస్ చాప్టర్ 3 వర్సెస్ 4 to 6లో ఈ మాటను మనం చూస్తున్నాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా. మనం ఈరోజు నీతిమంతులంగా తీర్చబడ్డామంటే మన యొక్క పాత జీవితం చూస్తే మురికి గుడ్డల కంటే కూడా అన్యాయమైనటువంటి కార్యముగా ఉన్నది దేవుని దృష్టిలో. కానీ మన యొక్క జీవితాలు ఆయన మార్చినటువంటి వాడుగా ఉన్నాడు. మనము చూసినట్లయితే ఉదాహరణకు ఆదాము హవ్వలు వారు పాపం చేసినప్పుడు ఏం చేశారో వారికి ఏం కనబడింది? వారి యొక్క దిగంబరత్వం కనబడింది అనమాట. ఎమ్మడే ఏం చేశారు? ఎమ్మడే వెళ్ళి ఆ యొక్క చెట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆకుల్ని కప్పుకున్నారు. ఆ యొక్క ఆకులు నిత్యం ఉంటుందా? ఎండకో లేకపోతే కొంచెం ఏదైనా దాని మీద పడితే ఏమో చిరిగిపోతుంది అనమాట. కానీ మనిషి మార్గం చూసినట్లయితే వారు యోచించేటువంటి ఆలోచనలన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి. కానీ దేవుడు ఎటువంటి ఒక కార్యాన్ని వాళ్ళకి ఏర్పాటు చేశాడంటే చర్మపు చొక్కాయిలను వారికి తొడిగించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనకి జీవితంలో జరిగించాలంటే ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. మరి మనము స్వల్పంగా ఆలోచిస్తాం, ఆయన దూరదృష్టి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో కూడా మనం చూస్తున్నాం మన యొక్క జీవితంలో మార్పు కారణం ఎవరంటే యేసు ప్రభు దేవుడు. ఆయన మన యొక్క జీవితాల్లో మార్పును కలిగించాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితిలో దిగజారినటువంటి మన యొక్క ఆత్మీయ స్థితిలో ఏమి కల్పించాడు? ఆయన ఒక నూతన మార్గాన్ని ఆయన కల్పించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అది ఎలా కనపడుతుంది? మనుషులు ప్రతి ఒక్కరు మనం అందరూ ఒకేలా కనపడుతున్నాము. కానీ ఎక్కడ ఆ మార్పు ఏర్పడుతుందంటే మన అంతరంగములో, ఇన్సైడ్ అవుట్. అందరూ బయట కనపడుతున్నట్టుగా బలంగా కనపడతారు, కానీ మనము క్రైస్తవులంగా ఎక్కడ మనం బలంగా ఉంటున్నామంటే మన యొక్క ఆత్మలో మనం బలముగా కనపడుతున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు అధికముగా మనం బలపడుతూ ప్రతిరోజు మహిమ నుండి ఎక్కడికి అధిక మహిమలోనికి మనము ప్రవేశించేటువంటి వారంగా ఉంటున్నాము. ఆ యొక్క డిఫరెన్స్ని మనము కనుగొన్నప్పుడే మన యొక్క జీవితాల్లో దేవుని కొరకై బలమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వారంగా ఉన్నాం. మరి అందుకోసమే మనము చాలా మందిని చూస్తాము, ఎవరన్నా మరి అన్య మార్గంలో నుండి దేవుని యొక్క మార్గంలోనికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాము, ఒక గొప్ప మార్పు. ఏమిటంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కటి ఒకేలా ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే వారి జీవితంలో ఒక తెలియనటువంటి ఒక సంతోషము, తెలియనిటువంటి ఒక ఆనందము వారి జీవితాల్లో చూడగలం అన్నమాట. ఆ యొక్క మార్పును దేవుడు మన జీవితాల్లో కలుగు చేస్తాడు. లోకములైనటువంటి శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో శాంతి, సమాధానం ఉందని మనం ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనతో పాటు ఉన్నాడనేటువంటి ఆ బలసూచకమైనటువంటి కార్యాన్ని మనము చూడగలం అన్నమాట. ఈరోజు మనము మొదటిగా మన యొక్క జీవితంలో మార్పు చూస్తున్నటువంటి మన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. రెండవ కార్యం మనం చూసినట్లయితే మన జీవితంలో మనము ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేస్తున్నాడంటే దానికి ఫలాలు ఏమిటంటే దేవుని యొక్క మనము ఆత్మ ఫలాల్లో మనము అభివృద్ధి పొందేటువంటి వారంగా ఉంటాం. గ్రోయింగ్ ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్.
ఈ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనకి ఎవరికి తెలియకపోలేదు. అందరికీ మనకు తెలిసినటువంటి ఆ యొక్క వాక్య వచనము ఏంటిది? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం ఏం చెప్పుకుంటాము? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. హల్లెలూయా. మరి ఈ యొక్క 9 మరి ఆత్మఫలాల గురించి మనం చూసినప్పుడు, మనం ఎప్పుడన్నా ఏదైనా ఒక దాంట్లో నుంచి మనం తప్పామనుకోండి, ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? దేవుడు మనతో మాట్లాడతారు అన్నమాట. అలా మాట్లాడినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేసుకోవాలి? మనం ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్య కొంచెం కోపం ఎక్కువైందండి నాకు. ఉన్న విషయం చెప్పుకోవాలి కదా. నేను మరి కొంచెం ఎవరికి వచ్చిన ఒక మాట ఏదైనా ఇమీడియట్గా సెన్సిటివ్ అయిపోతున్నాను అనమాట. మనం అంటే ఒక ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా దాన్ని పర్ఫెక్ట్గా చేయాలని చెప్పేసి అటువంటి ఆలోచన, అటువంటి వైఖరి, అంటే మంచి కోసమే ఆలోచిస్తున్నాము. కానీ ఆ యొక్క మంచి ఆలోచన ఎట్లా ఉందంటే, ఇతరులు కూడా వాళ్ళు కూడా బాగా పర్ఫెక్ట్గా ఉండాలని ఆలోచిస్తాం. వాళ్ళు ఏమాత్రం పర్ఫెక్ట్లోంచి కొంచెం తగ్గారనుకోండి, ఇమీడియట్గా ఏదో ఒక తిట్టు బయటపడుతుంది అన్నమాట. అలాగనుకున్నప్పుడు సరే బయటకు వచ్చేసింది. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు అనమాట, ఏంటి నువ్వు మాట్లాడింది నిజమే, ప్రభువాన్ని క్షమించండి అని చెప్పేసి మరలా దేవుని సన్నిధిలో నేను ఆ యొక్క ఏమంటారు ప్రాయశ్చిత్తాన్ని ప్రభువుని అడిగినప్పుడు ఇమీడియట్గా దేవుడు ఏమొస్తాడు? నాకు మళ్ళా శాంతిని అనుగ్రహిస్తాడు. అంటే మనం అటువంటి సెన్సిటివ్గా మనము తయారవ్వాలన్నమాట. ఏదో దేవుడు చెక్ చేసినటువంటి ఒక బొమ్మ కాదు మనము. దేవుని యొక్క ప్రతిరూపంగా మనం కనపడుతున్నాం. దేవుని యొక్క ఆయన చేసినటువంటి ఒక పనిముట్టుగా మనం ఇక్కడ కనపడుతున్నప్పుడు ఈ యొక్క ఆత్మ ఫలాలు ఉన్నాయి చూసారా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము చెప్పుకున్నాం. అందరూ చెప్తామండి. దయాళుత్వము మరలా చెప్తాం, అందరూ కలిసి చెప్పుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనలో కావాలి. ఇవన్నిటికీ కావాలంటే మనం వీటిలోంచి మనం తొలగిపోతున్నామా, ఎక్కడన్నా ఒక చిన్న చేంజ్ మనలో కలుగుతుందా అని మనం ఏం చేయాలంట? మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్. కాబట్టి మనము దేవుని యొక్క సూత్రాలు చదువుకుంటున్నాము, వాటి ప్రకారం పాటించడానికి మనం ఏం చేయాలా? మనము ప్రయాసపడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఏదో మనం నేర్చుకున్నాము, ఏదో జీవిస్తున్నాం అనేటువంటి మాట కాదు. ఒకరోజు దేవుడు మనల్ని న్యాయ తీర్పులోనికి ఆయన మనల్ని అడిగినప్పుడు వాటికి మనం సమాధానం చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడే మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నాం అనుకోండి, దేవుడు అక్కడ మనం తీర్పు తీర్చడానికి ఆయన వదిలేస్తాడనమాట. ఆయన మార్గంలో ప్రవేశించమంటాడు. కాబట్టి మనం ఇక్కడ మనము స్వయం పరిశీలన చేసుకుంటూ ప్రతిరోజు మార్పు కావాలి. మొదటిగా మన జీవితాల్లో. రెండవది దేవుని యొక్క ఈ యొక్క ఫ్రూట్స్ ఉన్నాయి, ఆత్మఫలాల్లో మనము ఎదగవలసినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి రెండవది గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు అనమాట. సరే, మూడవది విషయాన్ని మనం చూసినట్లయితే మనం ఎలా ఉండాలంటే లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నడవాలని చెప్పేసి అటువంటి సున్నితమైనటువంటి ఒక భావం కలిగినటువంటి వారంగా ఉండాలి. అంటే మన యొక్క ఆలోచనలు ఉంటాయి. కొన్నిసార్లు మనం మానవులేం కదా, మనం ఎప్పుడు ఏమనుకుంటాము? మనము మన యొక్క గంభీరాన్ని, మన యొక్క సత్తా చాటించాలనుకుంటాం. కానీ దేవుని యొక్క సన్మార్గమైనటువంటి మార్గాలను మనము నడిచినట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క సన్మార్గాలు మనం ఏదైతే నడుస్తున్నామో అవన్నీ కూడా ఓకే, మనకి ప్రశంసను అందిస్తాయి. కానీ వాటి వలన ఏమవుతుంది? మనము ఆశీర్వదింపబడతాము, ఇతరులు కూడా ఆశీర్వదింపబడతారు. అబ్రహాం మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా ఆశీర్వదించాడో చూస్తున్నాం అనమాట. ఆయనకి ప్రతి ఒక్కటి కలిగింది, ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి ఆయనకి గొర్రెలు కలిగినటువంటి విషయాన్ని చూస్తున్నాము. అన్ని సంపద అంతా ఉందన్నమాట. మరి ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దేవుడు ఇంతగా నన్ను ఆశీర్వదించావే ప్రభువా, మరి నా ఆశీర్వాదాలన్నిటికీ మరి వారసుడు ఎవరు అవుతారు? మరి నా దగ్గర పనిచేస్తున్నాడే దాసుడు ఎలియాజరు ఉన్నాడు కదా, అతనికే వెళ్ళిపోతాయి కదా ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏ విధంగా మనం ఆశీర్వదించాడో చూస్తున్నాడు. ఆయన ద్వారా ఆయనకు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు యొక్క ఆత్మచేత మనం నడిపింపబడుతున్నప్పుడు మన యొక్క ఆశీర్వాదాలు మన యొక్క స్వంతం అవుతాయి అన్నమాట. కాబట్టి మనకు అటువంటి ఆలోచనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. పరుడు మన యొక్క
డబ్బును వాడు వినియోగించుకోవడం కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను మనం లెక్కించుకుంటూ ఆయనకు స్తుతించేటువంటి వారంగా ఉంటున్నాం, ఆయనను కనపరిచేటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క మాటకు మనము ఎలాగ ఉండాలంట, సున్నితమైనటువంటి రీతిలో ఆయన మాటలను వింటూ అలాగా మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాము. మరి ఆయన యొక్క మాటలు మనం వినడానికి మనం ఎవరై ఉన్నాము? రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో మాట ఉంది. రోమన్స్ చాప్టర్ 8 verses 14. ఇంగ్లీష్లో, ఫర్ యాజ్ మెనీ as are led by the Spirit of God, these are sons of God. తెలుగులో రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:14, రోమన్స్ 8:14, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. హల్లెలూయా. కుమారులు, కుమార్తెలు, దేవుని యొక్క బిడ్డలంగా మనం కనబడుతున్నాము. కాబట్టి మనము ఆయన యొక్క ఆత్మ చేత నడిపింపబడాలని దేవుడు ఎదురు చూస్తుండగా మనం ఎటువంటి సెన్సిటివ్గా ఉన్నాము? ఆయన పిలిచినప్పుడు మనము వెంబడే మనము ఆయనను ఆలకించే వారంగా ఉన్నామా, లేకపోతే ఎలా ఉన్నాం? మన పనులు మనం చేసుకుంటూ ఆయనను ఒక ప్రక్కగా పెట్టేసినటువంటి వారంగా ఉన్నామా? ఈరోజు దేవుణ్ణి మనము ముఖ్యమైన స్థానంగా మన జీవితంలో కలిగి ఉన్నామంటే ఆయన యొక్క ఆత్మ చేత నడిపింపబడే వారంగా ఉన్నాం. ఎందుకంటే మనకు ముందున్నటువంటి ప్రపంచం వచ్చి ఎంతో కుయుక్తితో, ఎంతో మోసకరమైనటువంటి కార్యాల చేత నింపబడుతున్నాయి. కానీ వీటన్నిటికి మధ్యలో కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలంట? మనము పావురం వలె నిష్కపటంగా ఉండాలి, మరి పాము వలె మనం వివేకంగా ఉండాలి. మరి వివేకాన్ని మరి దేవుడు అనుగ్రహించేటువంటి రీతిలో ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి వెల్కమ్ హోలీ స్పిరిట్ అనేటువంటి ఎప్పుడైతే మనం చెప్తామో ఆయన ఏమవుతాడు? ఆయన గౌరవింపబడతాడు, స్వీకరింపబడతాడు. అప్పుడు ఆయన మనతో వచ్చి వాసం చేయడానికి ఇష్టపడతాడు. అటువంటి ధన్యమైనటువంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు ఏమవుతుందంటే ఈ లోకంలో మనము ఆశీర్వాదంగా ఉండగలము, అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా మనం ఆశీర్వాదంగా ఉండగలం అన్నమాట. ఈరోజు దేవుని చేత నడిపింపబడటానికి మనము ఆయనను అంగీకరించుదాం. దానికి ఏమిటి కారణం అంటే దేవుని యొక్క బిడ్డలంగా మీరు, నేను, మనమందరం కూడా ఉన్నాము. కాబట్టి మనమందరం ఆయనను అంగీకరించాం కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడేటువంటి వారముగా కనబడుతున్నాము. మరి 4వ విషయం మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలి? స్పీకింగ్ ఇన్ టంగ్స్, అంటే పరిశుద్ధాత్మ యొక్క భాషల చేత మనము నింపబడి మాట్లాడేటువంటి వారంగా ఉండాలి. ఎలాగా అని అడుగుతున్నారా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, యాక్ట్స్ 2:4, అపోస్తుల కార్యం 2:4, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఈరోజు దేవుని యొక్క సున్నితమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతుండగా మరి మనము ఏ విధంగా మనము రియాక్ట్ అవుతున్నాం అనేది మనము ఒకసారి మనము ఎగ్జామిన్ చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అన్నమాట. కాబట్టి అన్య భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆ ఆత్మ కార్యములు మన జీవితాల్లో జరుగుతాయి. దీనికి ముఖ్యమైనటువంటి ఎవిడెన్స్ ఏమిటంటే మనం చూడొచ్చు మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటను మనం చూస్తున్నాం. మార్క్ చాప్టర్ 16 verses 17లో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాట ఆయన ఉన్నప్పుడు మనము ఆ భాషల వరము మనం చూడలేదు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, యేసు ప్రభు పరమునకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క భాషలు ఏ విధముగా మరి ఆ యొక్క శిష్యుల మధ్యకు దేవుడు అనుగ్రహించాడో మనం చూస్తున్నాం. ఆ విధంగా మన యొక్క జీవితములు మనము ఈరోజు దేవుని యొక్క భాషల చేత, దేవుని యొక్క మాటల చేత నింపబడడానికి దేవుని యొక్క సున్నితమైనటువంటి పరిశుద్ధాత్మకు మనం ఏం చేయాలా? మనము
దారినిచ్చేటువంటి వారంగా ఉండాలి. ఆయన చేత నడిపింపబడటానికి మనము ఆయనకు సమయాన్ని ఇవ్వవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఆయన నూతనమైనటువంటి మార్గములోనికి మనలను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అన్య భాషలలో మాట్లాడుతూ దేవునికి చేరువుగా ఉండవలసినటువంటి వారంగా మనము కనబడాలి. కాబట్టి మార్కు సువార్త 16:17 యేసు ప్రభువే చెప్పినటువంటి మాటలను మనం చూసినట్లయితే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో దేవునికి కనబడుతున్నాము, ఇంకా మన యొక్క ఆలోచన, మన యొక్క వైఖరిని మనం చూపించుకుంటూ మనము జీవిస్తున్నామా? దేవుడు మనం మొదటిగా మనం చదివాం కదా ఇందాక, దేవుడు ఎలాంటి వాడు? లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కాబట్టి ఆయన మనతో ఉంటున్నాడు, మన లోపల ఉంటున్నాడు. అంటే ఏ విధంగా ఉంటున్నాడు? పరిశుద్ధాత్మ రూపములో. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మను మన యొక్క జీవితంలో ఆహ్వానించి ఆ విధంగా మనం జీవించడానికి మనము దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు మనతో వాసం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని విధాలుగా మనం ఇప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడటానికి మనము అప్పచెప్పుకోవాలంటే, మొదటిగా పరిశుద్ధాత్మకు మనం ఎలాంటి వారంగా ఉండాలి? మనము ఆయన మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఆయనకి మన జీవితాలు మార్పు కలిగినటువంటి జీవితాలుగా ఉంటాయి. ఫస్ట్ మన జీవితాల్లో మార్పు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, మనము దేవుని యొక్క ఆత్మలో వర్ధిల్లినటువంటి వారంగా ఉంటున్నాం. ఆత్మ ఫలాలలో మనం ఎదిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఏదైనా ఒక తేడా వచ్చిందంటే ఇమీడియట్ గా వాటిని మనం గుర్తించి దానిలో మనం సరి చేసుకునేటువంటి వారంగా ఉన్నాం. మూడవది మనం చూసినట్లయితే లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపింపబడేటువంటి వారంగా ఉన్నాము. నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క భాషల చేత, అన్య భాషల చేత నింపబడినటువంటి జీవితాలుగా మనము కనబడాలి. మరి చివరిగా మనం చూసినట్లయితే మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించి మనలో ప్రతిఫలించడానికి కారణంగా ఉండేటువంటి మాటల్లో మరి ఐదవ మాట మనం చూసినట్లయితే మనము ఎలాగ ఉంటామంటే టెస్టింగ్ ద స్పిరిట్స్, ఆత్మలను వివేచించేటువంటి వారంగా ఉంటాం. ఏమిటి ఈ ఆత్మల యొక్క వివేచన అని అడిగినట్లయితే, 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. 1 John chapter 4 verses 1 మనం చూద్దాం. 1 John chapter 4 verses 1. ఇంగ్లీష్లో ఎవరన్నా చదువుతారా? 1 John chapter 4 verses 1. తెలుగులో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. రెండవ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ లో చూద్దాం. This is how you can recognize the Spirit of God. Hallelujah. Yeah. Every spirit that acknowledges that Jesus Christ has come in the flesh is from God. Hallelujah. ఈ రోజు మనము యేసు ప్రభు మన కోసం సిలువలో ఆయన మరి మానవాళిగా ఆయన వచ్చి మన కోసం ఆయన సిలువలో బలియాడని మనం చెప్పుకుంటున్నాము. ఆయన సిలువలో ఆయన శరీర సంబంధిగా మన కోసం, మన నిమిత్తము ఆయన యొక్క సిలువలో కొట్టబడ్డాడని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో మనకి జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారంగా ఉన్నాము. ఎందుకంటే ఆయన యొక్క కుమారులుగా మనం స్వీకరింపబడుతున్నటువంటి ఈ యొక్క కారణం చేత, ఆయన యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి మన జీవితాల్లో ఈరోజు ఆత్మ చేత మనము నడిపించబడేటువంటి స్థితిలో ఉంటున్నాము. ఈ యొక్క ఆత్మ బయట ఉన్నటువంటి ఆత్మలు, అంటే నిజమైనటువంటి ఆత్మ ఎవరు, మరి మోసపూరితమైనటువంటి ఆత్మలు ఏవో మనకు బయలుపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంటే ప్రత్యేకంగా ఈ యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో నివసించడానికి మనం ఏం చేయాలి? మన దేవుణ్ణి ఆహ్వానించవలసినటువంటి వారంగా ఉన్నాము. ఆహ్వానించినటువంటి దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్క ఆత్మను వివేచించేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు ఏమిటి, ఏది మోసపూరితమైనటువంటి కార్యాలు, ఎవరు అబద్ధ ప్రవక్తలు అని ఇవన్నీ కూడా మనకి వివేచించేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి ఆయన యొక్క కార్యాలకు సున్నితముగా మనము
జీవించవలసినటువంటి వారంగా ఉన్నాము. అది దేవుని యొక్క సంబంధమైనటువంటి వారంగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేసి తోడ్పడేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? పరిశుద్ధాత్మకు అనుకూలమైనటువంటి జీవితాలు జీవించేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే మన యొక్క స్వీయ చిత్తమును మనము స్వీయ చిత్తానుసారంగా మన యొక్క ఓన్ విల్ ప్రకారంగా మనం జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నామా? ఎందుకంటే దేవుని యొక్క రాకడ విషయంలో మనం చూసినట్లయితే దేవుడు ఏ సమయంలో వచ్చి ఆయన బిడ్డలను కొనిపోతాడో ఎవరు చెప్తారు? లోకంలో ఉన్నటువంటి లేపుతారు? ఎవరైనా లేచి దేవుడు ఈ రోజు వస్తున్నాడు లెగండి అని చెప్తారా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న దేవుడు మనకు బోధించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనలో కావాల్సినటువంటి మేల్కొలుపును అనుగ్రహిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క కార్యాలు మనం చెప్పుకున్నాం కదా. మన యొక్క జీవితాల్లో మార్పు అనేది మనం చూస్తున్నాము. తర్వాత రెండవదిగా మనం చూస్తున్నాము, మనము ఆత్మలలో మనము ఎదిగేటువంటి వారంగా ఉన్నాము. గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. మూడవది లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి వారంగా ఉన్నాము. మరి అన్య భాషల చేత మనము మాట్లాడి దేవుణ్ణి ఆత్మ చేత మనము ముద్రింపబడేటువంటి వారంగా ఉన్నాము. మరి అదే విధంగా మనం చూసినట్లయితే చివరిగా టెస్టింగ్ ద స్పిరిట్స్. ఆత్మల వివేచన మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరు సరైనటువంటి ఆత్మ, వీరితో మనము మాట్లాడవచ్చా, వీరు సరైనటువంటి రీతిలో మనతో మాట్లాడుతున్నారా లేదా, ఇటువంటి విషయాలన్నిటి కూడా దేవుడు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడే మనకు బోధించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 5 విషయాలను మనం ఈరోజు చెప్పుకున్నాము. కాబట్టి మనం ఈరోజు ఏ విధంగా సున్నితంగా మనం దేవుని సన్నిధిలో మనం కనపడుతున్నాము. దేవుని యొక్క డైరెక్షన్ మనకు కావాలి. దేవుని యొక్క సమయము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సమయము మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క సమయానుకూలమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని నడిపిస్తాడనేది మనకు తెలియాలి. అది మాత్రమే కాకుండా ప్రతి బ్రేక్ త్రూలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనలను ఆయన విమోచించి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాము, ఏమి చేస్తున్నాము, లేకపోతే ఏమి చెప్తున్నాము అనేటువంటి మాటలు ఈ లోకానుసారమైనటువంటి విషయాలుగా కఠినమైనప్పటికీ కూడా దేవుడు తన యొక్క ఆత్మ చేత మనల్ని నింపినప్పుడు ఏమవుతుందంటే మన జీవితాలు ఆయన నడిపించి ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉదయకాలం దేవుని యొక్క ఆత్మకు మనం సెన్సిటివ్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క అంశంలో మనము మన యొక్క హృదయాలను దేవునికి తెరిచి మనము దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవాలని చెప్పేసి దేవుని చింత ప్రకారం నడవడానికి మనం అప్పచెప్పుకుందాం. అలా నడిచినట్లయితే మనము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నడవగలము. ఎందుకంటే యేసు ప్రభు ఆయన మనకు ఆదరణకర్తగా అనుగ్రహించినటువంటి ఆయనను మనం గౌరవపరుస్తున్నామా? ఎందుకంటే మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మనం ఈరోజు దేవుని ఆజ్ఞను మనం గైకొన్న వారం అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా కానీ శ్రమల గుండా మనం వెళ్తూ ఉండవచ్చు, కానీ ఆయన ఆత్మ వివేచన మనకు అనుగ్రహించినప్పుడు ప్రతి ఒక్కటి సులువుగా ఆయన మార్చి మనకు ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి బీయింగ్ సెన్సిటివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనము దేవుని చేత ఆత్మ చేత నింపబడడానికి మనము అప్పచెప్పుకుందాం. మరి ఇదివరకు మనము చివరిగా ఈ జెరాక్స్ కాపీ ఎంతమంది తెలుసో తెలియదు, అందరికీ తెలుసు అనుకుంటాను. అందరికీ తెలుసు జెరాక్స్ కాపీ ఏంటి? మనము ఉన్న ఒక కాపీని అది జెరాక్స్ చేసేటువంటి కాపీగా ఉందన్నమాట. సో ఈ యొక్క ప్రతిఫలం అంటే ఆ యొక్క ఫోటోలో ఎంత ఆ యొక్క లైటింగ్ ఎంత కావాలో అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందో కరెక్ట్గా కాపీ అనేది మనకి కనపడుతుంది అనమాట. కొన్నిసార్లు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదో ఒకటి ప్రింట్ చేయమన్నప్పుడు బొమ్మలు సరిగ్గా కనపడవు. దానికి ఏమో కారణం అంటే ఎక్కువ లైట్ అయినప్పటికి కూడా దానిలో సరైనటువంటి ఒక క్లారిటీ అనేది కాదు. కాబట్టి మన జీవితంలో ఒక క్లారిటీ కావాలంటే దేవుని యొక్క వెలుగు చేత మనం నింపబడటానికి దేవుని యొక్క ఆత్మ శక్తి మనకు సహాయం చేస్తుంది. ఈరోజు మన యొక్క చిత్రము ఏ విధంగా ఉంది? దేవుని చేత మనము వెలిగింపబడుతున్నటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రతిరూపముగా మనం కనపడుతున్న వారంగా ఉండాలి. అలా కనపడాలంటే దేవుని యొక్క వెలుగు చేత నింపబడటానికి పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకుందాం. అలాగా మనం అప్పచెప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని నీతియుక్తమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనమందరం ఈ సమయమందు మనం తలలు వచ్చి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముట్టి మనల్ని ఆదరించి మన జీవితాలు నడిపించాలని చెప్పి మరొక్కసారి దేవుని సన్నిధిలో అప్పచెప్పుకుందాం. ఎందుకంటే చివరి కాలంలో జీవిస్తున్నటువంటి మనకు దేవుని యొక్క వివేచన వరము, ఆయన యొక్క ఆలోచన మనకు కావాలి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ వరములు మన జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొంది మనం దేవుని కోసం మనము
బలసాధకంగా ఫలసాధకంగా మనం కనపడాలి. కాబట్టి దేవుడు మన జీవితాలను ఆశీర్వదించేటట్టుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ సమయం ముందు కూడా సహోదరి సుమిత్ర ప్రార్థన చేస్తారు. మీరు మాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. అవును రాజు, వాక్యం ద్వారా నేను మీ యొక్క వాక్యాన్ని అనుసరించడానికి మీరు మాకు సహాయం దయచేయలేదు. ప్రతిరోజు కూడా నేను నీ యొక్క వాక్యాన్ని అప్లై చేసి నేను జీవించడానికి మీరు మా కృప దయచేయండి. మీ యొక్క ఆత్మ చేత నేను నడిపింపబడతాను. మీరు మా కృప దయచేయండి. మీ ఆలోచన మాకు దయచేయండి. మీ ఆలోచనతో జీవించడానికి మీరు మా కృపను అనుగ్రహించండి స్వామి. ఇంకా కూడా మేము ఏ విషయంలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా జీవించాలో ప్రతి ఒక్క విషయం మీరు మాకు బోధించిన మీరు మాకు చెప్పండి. మీకు స్తోత్రం. ఇక మహిమతో మమ్మల్ని నింపండి. వెలుగుతో కూడా మమ్మల్ని నింపండి స్వామి. మీకు పరిశుద్ధ ఆత్మ శక్తి తండ్రి మా మీద నేను ఉంచమంటే కూడా వేడుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఇంకా కూడా మేము ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదిగేదానికి మీరు మా కృప దయచేయండి. బలహీనమైన మనుషులైనా అయితే కూడా నేను మీకు ఆత్మీయత నింపినప్పుడు మేము ఎంతో బలవంతులం తండ్రి. మమ్మల్ని మీ యొక్క విషయంలో ఎంతో బలవంతులుగా మేము కనపడాలి స్వామి. మమ్మల్ని బలవంతులుగా చేయండి స్వామి. మీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ కూడా నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. అంకుల్ని కూడా మీరు ఆశీర్వదించండి. సేవను ఆశీర్వదించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా బలంగా అంకుల్ని మీరు వాడుకోండి. నేను ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా నేను ఉంచమంటూ కూడా వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని అందరినీ మీరు దీవించబోతున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రం. అదేవిధంగా అంకుల్ వాళ్ళ కుటుంబాల్లో కూడా నేను వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంకా బలంగా వాడుకోండి. వాళ్ళు కుటుంబంలో ఉన్న ఒక్కొక్కళ్ళు కూడా ఇంకా బలంగా వాడుకోండి. నీ సేవలో నేను వాడుకోమంటూ వేడుకుంటున్నామయ్యా. మీరు ఆ విధంగా చేయబోతున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ నేను మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం అన్ని చెల్లిస్తూ వేస్తున్నాము. గట్టి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో మన యొక్క శ్రేష్టమైనటువంటి కాలంలో దేవుని సన్నిధిలో అర్పించుదాం. దేవుడు మన జీవితాలను మరింత ఆశీర్వాదంలోనికి నడిపించి సహాయం చేయగాక. దేవునికి స్తోత్రం. నావన్నీ అంగీకరించి నీ దేవా, నన్ను ఎప్పుడు నీవు కరుణించి నీ పాటను పాడి దేవుని నామాన్ని మనం పొందుతాం.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్పింపబడినటువంటి కానుకల నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సత్యస్వరూపి అయినటువంటి మా దేవ, మా పరలోక రాజా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు. మీకు స్తోత్రం నాయన ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ దేవ కాపుదలను మాకు అనుగ్రహించి మా యొక్క జీవితాల్లో మమ్మల్ని నడిపించేటువంటి రీతిలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్తను బట్టి మీకు స్తోత్రం. ఆయన మీరు మాకు ఇచ్చినటువంటి సామర్థ్యాలు ప్రతి ఒక్కటి కూడా దాని ఈవులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయం కూడా నాయన అర్పింపబడినటువంటి ప్రతి కానుకను నాయన ప్రభా, ప్రతి హస్తమును నాయన ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీ యొక్క పరలోకపు దీవెనల చేత నింపమని అడుగుతున్నాం. ప్రతి అవసరతను కూడా క్రీస్తు యేసు నామ మహిమైశ్వర్యంలో నాయన మీరు తీర్చిదిద్దమని అడుగుతున్నాం. అదేవిధంగా మీ యొక్క వాక్యములో నాయన ప్రభా రాయబడినటువంటి రీతిలో లూకా సువార్త 6:38, కీర్తనలు 23:91, కీర్తన ప్రకటన 3:8, యెషయా 45:3, కీర్తనలు 81:16, ద్వితీయోపదేశ కాండం 33:27, 31:6, ప్రకటన 3:20, యెషయా 54:17, కీర్తనలు 107:20 ప్రకారంగా నాయన ప్రభా మీ యొక్క దీవెనలు కృంభరించుకున్నాం నాయన ప్రభా. మీకు స్తోత్రం. సర్వోన్నతము నాయన ప్రభా, మీకు స్తోత్రం నాయన ప్రభా. నిజమే నాయన ప్రభా, లోక పరిస్థితులన్నింటినీ మేము చూస్తుండగా ప్రభా మీ యొక్క బిడ్డలకు నాయన ప్రభా మీరు ఇచ్చేటువంటి ధన్యతలు గొప్పవి నాయన ప్రభా. మీరు ఏమాత్రము నాయన ప్రభా మీ యొక్క బిడ్డలకు నాయన ప్రభా మీరు నాయన ప్రభా వారు కూలిపోవుట లేకపోతే నాయన ప్రభా వారు నాయన దిగజారుట మీరు చూడరు నాయన ప్రభా. మీరు ఆశీర్వదించేటువంటి దేవుడు కాబట్టి ప్రతి విషయంలో కావలసినటువంటి మెండైనటువంటి ఆశీర్వాదముల చేత నింపి మీ కృపాహస్తముల కింద బలపరిచి నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరతలు నాయన మీరు తీర్చండి నాయన. మీకే స్తుతికర్త మహిమ చెల్లించు ఈ యొక్క ప్రార్థనను నాయన ప్రభా ఈ యొక్క ప్రార్థనను యేసే అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో మరి మనం దేవుని యొక్క వాక్యం చేత నింపబడినటువంటి జీవితాలు మనం పరిశీలన చేసుకుంటూ అధికంగా దేవుని సన్నిధిలో మనము గడపాలండి. మరి దేవుడు మనల్ని తీసుకొచ్చినటువంటి త్రోవల్లో నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అవి నేర్చుకున్న తర్వాత మనం మరలా వాటిల్లో మనం పడిపోకుండా మనము దేవుని చేత నింపబడి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడడానికి మనము అప్పచెప్పుకుందాం. వేకుని లేచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాము. కొన్నిసార్లు మనకి నిజమైన కొన్ని ఈ యొక్క లోకానుసారమైనటువంటి మరి వర్క్స్ ఉన్నప్పటికీ, బిజీగా ఉన్నప్పటికీ కూడా మనము ఏం చేయాలంటే దేవునితో నడిచేటువంటి అనుభవం, వ్యక్తిగత అనుభవం మనకు కావాలి. అలా ఉన్నప్పుడే మనము ఎలాగంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారంగా మరి ఈరోజు మరి ఫిలిప్పు గురించి చెప్దాం అనుకున్నాను. ఆ యొక్క ఫిలిప్పు ఏ విధంగా నపుంసకుడితో మాట్లాడాడు, అతన్ని దేవుని యొక్క ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్య వివరణను తెలియజేశాడు. ఆ యొక్క విషయాలను ఎలాగా మనము చూడొచ్చంటే ఆ యొక్క ఫిలిప్పు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితాలు కూడా నింపబడినట్లయితే ఇతరులకు మనము మార్గదర్శకంగా కనపడతాం. కాబట్టి ఆత్మీయ మేళ్ల చేత నింపబడటానికి, అనుదినము దేవుని యొక్క వాక్యం చేత కట్టబడటానికి, దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి మనము దేవుణ్ణి అధికంగా వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ సమయం ముందు చివరి ప్రార్థన మరి ఆశీర్వాదము, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవుకోబోతున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న శాండ్లనే ప్రార్థన చేస్తారు. స్తోత్రం. మా పరలోకపు యేసురాజా, ఈ దినము మరి ప్రభా ప్రత్యేకించుకున్నటువంటి దినము మరి మీ సన్నిధిని చేరి ఆరాధించినట్టు, స్తుతించినట్టు దయచేసిన గొప్ప వాక్యమును బట్టి మీకు స్తోత్రం. వచ్చి చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి అవసరతలు మీరే సంధించమని మరి మేము మీకు అధికముగా మరి ప్రభా మీలో బలపడుతూ మీ మహిమార్థమే మేము జీవించడానికి మమ్మలను మరి ప్రభా అధికముగా బలపరచమని మీరే మహిమనందుమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో పెట్టచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున మీ వినయంగా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుటకు మాకు కావాల్సిన ఆహారం దయచేయండి. మనసులను క్షమించిన ప్రకారం మమ్మల్ని శుద్ధి కలిగి, ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్నటువంటి మనం అదేవిధంగా లైవ్ వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరి వారి గృహాలలో మన గృహాలలోనూ ఎప్పుడు ఎల్లప్పుడూ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం గురుమామి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్.